నిజానికి ఈ రోజు మనమంతానేమో ఎర్రటి ఎండలో చెమటలు గక్కుకుంటూ ఎంతో ఇబ్బందులు పడుతూ రైతుల సమస్యలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మరి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా మంత్రులు, అది ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, అదే విధంగా ఫైనాన్స్ శాఖ మంత్రి కావచ్చు, ఈ నల్లగొండలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒక ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రి, ఇంకొక ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి. వీళ్ళందరూ మాత్రం ఈ రోజు ఎక్కడున్నారని చూస్తే వీళ్ళందరూ కూడా ఏసీ రూములలో ఉన్నారు, ఏసీ కార్లలో తిరుగుతా ఉన్నారు. 60 నుంచి 70 వాహనాల కాన్వాయ్లో తిరుగుతూ కేవలం కల్లాల దగ్గరికి పోయి డ్రామా చేస్తా ఉన్నారు. ఇది వాస్తవం. దీంట్లో ఏ మాత్రం కూడా తెలంగాణ ప్రజలకు అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. నిజానికి ఎందుకు రైతులు ఇంత గోసపడుతున్నారు? ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా బట్లను కూడా కల్పించిన దీశాలి కేసీఆర్ గారు. ఇందిరా పార్క్ లో ధర్నా చేసి, అదే విధంగా మంత్రివర్గ సభ్యులందరినీ, ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయి ఢిల్లీలో నరేంద్ర మోడీ మెడలు వంచి రైతులకు న్యాయం చేసిన గొప్ప దార్శనికుడు, రైతు ప్రేమికుడు కేసీఆర్ గారు. మిత్రులారా, మీకు తెలియని విషయాలు కొన్ని. నిజానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో లేదు. నేను ఆనాడు అధికారిగా ఉన్నా. మేము ఎప్పుడైతే రైతుల కోసం ప్రభుత్వం మరి ప్రిపేర్ కావాలో, మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలో, అంతకన్నా ముందే 3 నెలల నుంచి కేసీఆర్ గారు రివ్యూ మీటింగులు పెట్టేవారు. ఏ శాఖ అధికారి పోయినా కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు. కేవలం వ్యవసాయ శాఖ అధికారులకు మాత్రమే అపాయింట్మెంట్ దొరికేది. సివిల్ సప్లైస్ శాఖ అధికారులకు మాత్రమే అపాయింట్మెంట్ దొరికేది. వాళ్ళందరినీ మీరు గోన బస్తుల దగ్గర నుండి, సూతిలి దారం దగ్గర నుంచి, డబ్బనం దగ్గర నుంచి, లారీల దగ్గర నుంచి, లారీలకు డీజిల్ దగ్గర నుంచి, వీటన్నిటి గురించి పాయింట్ 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 ఎన్ని రోజుల తరబడి రివ్యూలు చేసి రైతులకు ఎలాంటి కష్టం లేకుండా కేసీఆర్ గారు ప్రిపేర్ చేసేవారు అధికార యంత్రాంగాన్ని. అందువల్లనే రైతులు చాలా ఆనందంగా బతికిండ్రు. రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, అదే విధంగా ధాన్యం కొనుగోలు సెంటర్లు కావచ్చు, మద్దతు ధర కావచ్చు, ఎక్కడైనా కూడా కేసీఆర్ గారు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు వచ్చే విధంగా ఎప్పుడు కూడా చూడలేదు మిత్రులారా. కేవలం ఆనంద బాష్పాలే ఉండేవి. 70,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ గారు. ఇంకా కట్ చేద్దాం. ఇక్కడ నిన్నగాక మొన్న మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మీడియా ఛానల్ కు పోయి సార్ మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అంటే ఆయన చెప్పిండు, అబ్బా నిజంగా నేను 18 గంటల రివ్యూ చేస్తున్నా. 18 గంటల రివ్యూ చేస్తుంటే మా అధికారులందరూ కూడా నన్ను చూసి గజ 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 వనికి పారిపోతున్నారు. ఇంత గొప్పగా రివ్యూ చేసే ముఖ్యమంత్రి దొరకలేదు. సమస్యలు ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే మరి పరిష్కారం చేస్తున్నా. నేను నా జీవితంలో నాకు వచ్చిన అరుదైన అవకాశం ఇది. నేను మొత్తం ప్రజల సమస్యలను కూడా పరిష్కారం చేసి చరిత్రలో నాకు ఒక స్థానం నిలిపించుకోవాలని చూస్తున్నా అని అన్నాడు. నమ్ముతున్నారా ఇవన్నీ మాటలు? మీరు గట్టిగా చెప్పారు, నమ్ముతున్నారా? 18 గంటలు రివ్యూ చేసిన ముఖ్యమంత్రి ఒక్క కళ్ళానికన్నా పోయినవా నువ్వు? రియల్ ఎస్టేట్ అది రివ్యూలు చేస్తున్నాడు, కానీ ఎవరి కోసం రివ్యూ చేస్తున్నాడు? రియల్ ఎస్టేట్ దందాల కోసం రివ్యూ చేస్తున్నాడు. ఏ భూమి ఎక్కడ కబ్జా చేయాలి, ఎక్కడ భూమి పడావు పడ్డది, ఆ భూమిని ఎట్లా గుంజుకోవాలి. ఇంకా 4 బ్రదర్స్ ఉండనే ఉన్నారు, ఇక వాళ్ళ పేర్లు అవసరం లేదు. ఇక్కడ మీకు 4 అన్నదమ్ములు, వాళ్ళ కంపెనీ ఉన్నది. మరి ఆ దందా 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, ఇంకా ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలకు మరి ఊర్లలో మీకు తెలియదే ఉన్నది. ఒక భూమికి రేటు రావాలంటే ముందు జెండాలు వాటాలి, ఒక షామ్యాన వేయాలి, అక్కడ యాత పోయాలి, ముందర పెద్ద గేట్ కట్టాలి, అదే విధంగా దానికి రోడ్లు వేయాలి, ఇక మార్కెట్లో పోయి బ్రోషర్లు తీసుకొని అమ్మాలి. అంతేనా కాదా?
రేవంత్ రెడ్డి కూడా ఆయన టైం అంతా 18 గంటల రివ్యూ అంతా కూడా ఫ్యూచర్ సిటీ అని ఒక సిటీ పెట్టుకున్నాడయ్యా. ఆ ఫ్యూచర్ సిటీకి 4,000 కోట్ల రూపాయలు తన మిత్రుడైన సీఎం రమేష్ బీజేపీ ఎంపీ ఆయనను ఆంధ్ర నుంచి పట్టుకొచ్చి దీనికి 6 లేన్ల రోడ్డు అంటే ఒకటే వరుసలో 6 బస్సులు 6 లారీలు పోయే రోడ్డు వేయండి అని చెప్పి దానికి రేట్ వచ్చే విధంగా చూస్తున్నా. ఎక్కడ పోయినా దాని గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ముఖ్యమంత్రి గుండె ఎక్కడున్నది? ముఖ్యమంత్రి మరి ఆయన రివ్యూలు ఎవరి గురించి చేస్తా ఉన్నాడు? దాని మీద అందరికి కూడా అర్థమైపోయింది. ముఖ్యమంత్రి గుండెలో రైతులు లేరు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఉన్నారు. తనకు రియల్ ఎస్టేట్ ల లాభాలు వస్తే చాలు. ఇలా రైతులందరూ బస్తాలు మోసి, హమాలీలందరూ కూడా బస్తాలు మోసి నడుములు ఇరిగిపోయి మరి వాళ్ళు కింద పడతా ఉంటే ముఖ్యమంత్రి కూడా నడుములు ఇరిగిపోయింది పాపం. ఆయన ముఖ్యమంత్రి కూడా బస్తాలు మోస్తున్నాడు. మరి ముఖ్యమంత్రి బస్తాలలో ఏమున్నాయి? గట్టిగా చెప్పురే. ముఖ్యమంత్రి మోసే బస్తాలల్లో పైసలున్నాయి. ఎక్కడికి మోస్తున్నాడు? ఎక్కడికి మోస్తున్నాడు? ఢిల్లీకి మోస్తున్నాడు బస్తాలల్లో. అయ్యా ముఖ్యమంత్రి, నీ నడువు కూడా ఇరిగిపోయింది. నీ మోసే బస్తాలల్లో డబ్బులున్నాయి. తెలంగాణ ప్రజలను దోచుకున్న, వాళ్ళ రైతుల రక్త మాంసాలు దోచుకున్న డబ్బులను నువ్వు ఢిల్లీలో నీ పెద్దలకు పెడతా ఉన్నావు, కప్పం కడతా ఉన్నావు. ఇది వాస్తవం. 70 సార్లు ఢిల్లీకి పోయినావు నువ్వు. 70 సార్లు ఢిల్లీకి పోయి ఒక్కసారైనా రైతుల గురించి ధర్నాలు చేసినవా? ఈ రోజు గోదాములలో గత 2024-25లోనే కొనుగోలు చేసిన ధాన్యం మురిగిపోతా ఉన్నది. మరి ఎవరు కొనుక్కోవాలి? కేంద్ర ప్రభుత్వం కొనుక్కోవాలి. కేంద్ర ప్రభుత్వం కొనుక్కోవాలంటే ముఖ్యమంత్రి అందరు మంత్రులను, రైతులను, ఎమ్మెల్యేలను తీసుకొని పోయి అడగాలి కదా? అడగలే. దేనికోసం పోతున్నావు ఢిల్లీ? నువ్వు కప్పం కట్టడానికి పోతున్నావు. మరి పోనీ ప్రధానమంత్రి 10వ తారీఖు నాడు ఈ హైదరాబాద్ కు వచ్చిండు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ పక్కనే కూర్చొని నువ్వు ఏమడిగినావు? మా ధాన్యాన్ని కొనుక్కోమని అడిగినవా? మా రైతుల బాధల గురించి అడిగినవా? లేదు. నా మూసి సుందరీకరణకు నేను రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నా, దానికి డబ్బులు ఇస్తారు అని అడుగుతున్నాడు ముఖ్యమంత్రి. మరి ఈయన ఓటేద్దామా? మళ్ళా వేద్దామా? వద్దు మిత్రులారా.